ఫ్రెండ్స్, నైట్ పడుకొని మొబైల్ స్క్రోల్ చేస్తుంటే నాకంటూ ఒక వీడియో పడింది. అది మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి. అదే 7 వారాలు కంటిన్యూగా వెళ్తే మంచి జరిగిద్ది అన్నారు కదా! అదే ఇంకా అప్పటికప్పుడు ఒక గంట ముందు అనుకోని ట్రైన్ చూసుకొని ఇంకా వెళ్దాంలే మనకేం పని ఉందని చెప్పి బయలుదేరాను. స్టార్ట్ అయ్యి రైల్వే స్టేషన్కి వచ్చేసాను. వచ్చేసేసి ఆ బండి పార్కింగ్ చేసేసి లోపలికి వచ్చి టికెట్ కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్నానో లేదో అలా ట్రైన్ వచ్చేసింది. వెంటనే ఎక్కేసాను. అలా ఎక్కి పడుకొని లేచేసరికి నా కంట గోదావరి పడిందండి. 2 నిమిషాలు ఆగేసరికి రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. దిగి స్టేషన్ బయటకు వచ్చేసాను. వచ్చేసి ఫ్రెష్ అయ్యి కొంచెం టిఫిన్ చేశాను. అక్కడ ఉంటాయో తెలియదంటే ఏడా టిఫిన్ చేసేసాను. రైల్వే స్టేషన్ ఎదురుగానే వడపల్లి బస్సులు వస్తాయి. వెంటనే బస్సు కూడా ఎక్కేసాను. ఎక్కి టికెట్ కూడా తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ నుంచి అక్కడ 50 రూపీస్ మాత్రమే. మన ప్రాంగణం గుడి దగ్గరకు కూడా ఎంటర్ అయిపోయాను. దిగేసి జనం అయితే చాలామంది ఉన్నారు. పక్కనే ఉన్న గోదావరిలో స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను. ఇక దర్శనం చేసుకోవటమే ఆలస్యం. దర్శనం చేసుకొని కూడా వచ్చాను. జనం అయితే చాలామంది ఉన్నారండి. మామూలుగా గంట పట్టిద్దంట, నాకైతే 3 అవర్స్ పట్టింది దర్శనానికి. ఇంకా అలానే బయటకు వచ్చేసి మన బస్సు ఏదో ఇంకా ఎక్కేసి ట్రైన్ ఎక్కేసి ఒంగోలు కూడా వచ్చేసాను. ఇది షార్ట్ కాబట్టి పూర్తిగా వివరించలేకపోతే నెక్స్ట్ వీడియో ఇంకా